త్వరలో జనంలోకి నారా ఫ్యామిలీ రానుంది. ప్రజలకు వెళ్లేందుకు నారా ఫ్యామిలీ సిద్ధమైంది. కొత్త సంవత్సరంలో చంద్రబాబు భారీ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 5 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి పర్యటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కనిగిరిలో చంద్రబాబు తొలి బహిరంగ సభ ప్రారంభం కానుంది. సంక్రాంతి వరకు మంగళగిరిలో లోకేష్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లనున్నారు లోకేష్. రేపు విజయనగరంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో జనంలోకి నారా ఫ్యామిలీ రానుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు నారా ఫ్యామిలీ సిద్ధమైంది. కొత్త సంవత్సరంలో చంద్రబాబు భారీ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 5 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, స్వప్న, ఈ కొత్త సంవత్సరం నుంచి అంటే నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం అంటే జనంలోకి వెళ్ళనున్నారు. అంటే ఇందుకు సంబంధించి ఇప్పటికే మొత్తం కలిసి అంటే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. అంటే సంక్రాంతి తర్వాత కూడా అంటే లోకేష్ కూడా అంటే పాదయాత్రలో కవర్ కాని అంశాలను అంటే మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి సంసిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అంటే చంద్రబాబు ఈ నెల 5 నుంచి కూడా చంద్రబాబు పర్యటించబోతున్నారు. 5 పార్లమెంట్ స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు ఉండనున్నాయి. మొదటి విడతగా కనిగిరిలోనే తొలి బహిరంగ సభ ఉంటుంది. ఈ ప్రతి సభకు వచ్చేసి 1,00,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే తర్వాత సంక్రాంతి తర్వాత కూడా మంగళగిరిలో కూడా విస్తృతంగా లోకేష్ పర్యటించనున్నారు. అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికి కూడా వెళ్ళనున్నారు నారా లోకేష్. అంటే సంక్రాంతి తర్వాత పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలకు కూడా నారా లోకేష్ వెళ్ళనున్నారు. అలాగే మరో అంశం ఏంటంటే అటు నారా భువనేశ్వరి కూడా విజయం గెలవాలి అనే పేరుతో రేపటి నుంచి పర్యటన సాగనుంది. 3 రోజుల పాటు ఈ పర్యటన ఉండనుంది. రేపు విజయనగరంలో నారా భువనేశ్వరి పర్యటన ఉండనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించుతున్నారు. స్వప్న, రాజేందర్, ఈ పర్యటన ఎన్ని రోజులు కొనసాగనుంది? ఎన్ని బహిరంగ సభలకు ప్లాన్ చేశారు? అంటే మొత్తము 25 పార్లమెంటు స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు ఉండనున్నాయి. ప్రతి సభకు వచ్చేసి 1,00,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి మొత్తం కలిసి అంటే మొదటి విడత వచ్చేసి కనిగిరిలోనే ఈ తొలి బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. స్వప్న, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.